మేడం ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది మే మాసం అంతా కూడా అని చెప్పండి? వాళ్ళకి చాలా ఫేవరబుల్‌గా ఉందనే చెప్పుకోవాలి. మనం ఇప్పటివరకు కర్కాటక రాశి వాళ్ళకి అంత బావుండదు, ఈ సంవత్సరం బావుండదు. ప్రీవియస్‌గా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకంటే అష్టమ శని జరుగుతోంది. అండ్ ఆల్సో అలాగే మనం చూసామంటే 9వ ఇంట్లో మనకి రాహు ఉన్నాడు. ఇప్పుడేమో 10వ ఇంటి నుంచి 11వ ఇంటికి మనకి జూపిటర్ వెళ్తున్నారనమాట. 3వ ఇంట్లో కేతు ఉన్నారు. ఈ ఈ ప్లానెటరీ పొజిషన్స్ చూసాము అంటే మే నుంచి వాళ్ళకి దశ తిరుగుతోంది అని చెప్పాలి. అంటే ఫేవరబుల్‌గా ఉంటుంది అని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే కొత్తగా ఇప్పుడు ఉద్యోగం కావాలి అంటే కెరియర్ అడ్వాన్స్‌మెంట్ చాలా బావుంది. డబ్బొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నీ. ఎందుకంటే గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి. డబ్బొచ్చే సూచనలు అన్నీ కనిపిస్తున్నాయి మనకి. కనిపించినప్పుడు అంటే 11 అంటే లాభం అంత ఇవ్వాలనమాట. గురు బ్లెస్సింగ్ ఉంటే ఇంకేం కావాలి? లాభస్థానంలో ఉన్నారు. అలాగే ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ కూడా బావుంటుంది వీళ్ళకి. అంటే ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అంటే ఏంటి? వాళ్ళ కుటుంబం కాకుండా అంటే ఆలు, మొగలు, పిల్లలు కాకుండా వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్, కజిన్స్ వాళ్ళందరికీ యాస్ ఎ కుటుంబం కూడా పైకొచ్చే సంపదొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట వీళ్ళకి. ఈ నెల ఎస్పెషల్లీ చాలా ఫేవరబుల్‌గా ఉంది అని చెప్పాలి. ఎవరికి? ఫస్ట్ ఉద్యోగస్తులకి. రెండోది ప్రమోషన్స్ వస్తాయి. అలాగే చాలామందేమో ఉద్యోగం రావట్లేదని వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి కూడాను. అలాగే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎన్నేళ్ల నుంచో వెయిట్ చేస్తున్నాము. రావట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా చాలా బావుంటుంది. అండ్ బిజినెస్ పీపుల్ కూడా చాలా బావుంటుంది. కొన్ని అడ్డంగాలు వచ్చినా, కొన్ని కష్టాలు వచ్చినా, శ్రమ వచ్చినా అనుకుందాం కాసేపు. తప్పక వాళ్ళకి కూడా చాలా బావుంటుందనే చెప్పుకోవాలి. స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా చాలా బావుంటుందని చెప్పుకోవాలి. అది మనం మాట్లాడేది ఏంటంటే మే 1 మారుతున్నారు. వెంటనే ఇమ్మీడియేట్‌గా అయిపోవాలని కాదు. ఒక సెకండ్, థర్డ్ కొంచెం టైం తీసుకుంటుంది ఏదైనా డెవలప్ అవ్వడానికి. సో, అందుకని నేను ఫస్ట్ నుంచి బంగారం పట్టుకోగానే బంగారం అవుతుందంటే అలా కాదు. కొంచెం వెయిట్ చేయాలి. పేషెంట్‌గా కూడా ఉండాలి అని చెప్పడం జరుగుతోందనమాట. ఈ 12థ్ లార్డ్ కూడా ఏంటంటే మనకి డెబిలిటేషన్‌లో ఉన్న 3rd అండ్ 12థ్ లార్డ్ కనుక ఇంకా బావుంటుంది. అంటే కష్టం అనేది కొంచెం తగ్గుతుంది. ఫేవరబుల్‌గా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఎక్కువ ఉండదు ఈ నెల. ఈజీగా అయిపోతుంది. ఏది ముట్టుకున్నా వాళ్ళకి తొందరగా అయిపోతుంది. పనులనేవి కూడా తొందరగా అయిపోతాయి. వాళ్ళు అనుకున్నవి సాధిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అదే కదా ఎవరికైనాను. తప్పక సాధిస్తారు. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడాను మనకి తెలుసు ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే తరుణం మనకి. అండ్ ఆల్సో అలాగే ఏంటంటే బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం లేకపోతే విస్తరించడం కూడా ఈ టైంలో చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అందరికీ తెలుసు. స్టార్టింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో, వీళ్ళకి మంచి పార్ట్నర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్‌కి మంచి మార్క్స్ వచ్చి ఫ్లయింగ్ కలర్స్‌తో పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి. ఏంటంటే పట్టు విడుపు అంటాం కదా! సో, పోయిన సంవత్సరం నుంచి పట్టు విడుపు అంటే లాస్ట్ మంతే అనుకుందాం. లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ ఇంకా బావుంటుంది కంపారిజన్. చాలా ఫేవరబుల్ మంత్. అలాగే గుర్తింపు కూడా వస్తుంది వీళ్ళకి. అండ్ ఎస్పెషల్లీ ఆర్ట్స్‌లో ఉన్న వాళ్ళకి ఏంటంటే సింగింగ్‌లో, డాన్సింగ్‌లో ఉన్న వాళ్ళందరూ బాగా రాణిస్తారు. ఆర్ట్స్‌లో ఉన్న వాళ్ళందరూ బాగా రాణిస్తారు. వీళ్ళు చాలా బావుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నిట్లోనూ లాభం పొందాలి ఇంక తప్పదు. సో, తప్పక బావుంటుంది. వీళ్ళకి పరిహారాలు ఎక్కడ చేయాలి అనేది శనికి పరిహారం చేసుకోవాలి. అలాగే హెల్త్ విషయం చూసుకోవాలి. కుటుంబంలో ఎస్పెషల్లీ ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీతో జాగ్రత్తగా ఉండడం అనేది అంటే నోటి దురుసు లేకుండాను జాగ్రత్తగా మాట్లాడడం. అంటే ఒకళ్ళు చెప్పిన మాట వినడం, పెద్దలు చెప్పిన మాట వినడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ పొందడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఎవరైనా దూషించినా మనకి తగులుతుంది. ఎవరైనా బ్లెస్ చేసినా మనకి వస్తుంది కదా! సో, మన బ్లెస్సింగ్స్ తెచ్చుకునేలాగా మనం కార్యక్రమాలు చేస్తే ఇంకా మంచిది. వీళ్ళకి ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ట్రావెలింగ్ కూడా వీళ్ళకి ఎక్కువే ఉంటుంది ఈ నెల అని చెప్పుకోవాలనమాట. బావుంటుందనే చెప్పుకోవాలి. పరిహారాల విషయానికొస్తే తప్పక శనివారం, శనివారం తైల దీపం పెట్టడం, అలాగే నల్ల నువ్వులు శనికి దానం ఇవ్వడం, ఒక బ్రాహ్మణ్‌కి దానం ఇవ్వడమో, లేకపోతే శని దగ్గర వదిలేయడమో చేసుకురావాలి. అలాగే ప్రదక్షిణ చేసినప్పుడు మాత్రం ఎక్కువ సార్లు 108 సార్లు చేయడం చాలా చాలా మంచిదనమాట. అండ్ ఆల్సో ఏంటంటే గణపతికి అధర్వణ శీర్ష ఉంటుంది కదా! అది చదువుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే అడ్డంగాలు రాకుండా వాళ్ళకి ఉండాలి కదా! అడ్డంగాలు రాకుండా ఉంటేనే వాళ్ళు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. ఎంత ఫేవరబుల్ ఉన్నా కూడా ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండదు కదా! తప్పక ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి ఇంకా బావుంటుంది. మనం కలర్స్ విషయానికొస్తే తప్పక యెల్లో అనేది పెట్టుకోవాలి అందరూ. అండ్ ఆరెంజ్. యెల్లో, ఆరెంజ్ కాంబినేషన్ సూపర్‌గుంది. అదే. మనం యూజువల్‌గా ఏంటంటే చంద్రుడికి మనము పింక్, రోజ్, వైట్ ఇవి చెప్పుకుంటాము.
కానీ ఇవి 2 పొజిషన్స్ చాలా బాగున్నాయి కనుక ఇప్పుడు ఇవి ఈ కలర్స్ ఇంకా బాగుంటాయి అన్నమాట. చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి మంచి తరుణం. ఇది ఎంజాయ్ చేస్తారు ఈ మంత్ అనే చెప్పుకోవాలి. అలాగే పాలిటీషియన్స్ కూడా కొంచెం రాణిస్తారు. శ్రమకి తగిన ఫలితం అనేది దొరుకుతుంది అని చెప్పుకోవాలి. అదండి విషయం. కర్కాటక రాశి వారికి కూడా చాలా బాగుంది మంత్. ఇంకా మీరు అనుకున్నవి వెంటనే త్వరితగతిన జరగాలి అంటే గనక యెల్లో కలర్‌ని ఎక్కువగా యూజ్ చేయండి. శని భగవానుడిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయొచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది. ఎప్పుడు రావాలి, మీరు ఏ విధంగా రావాలి, ఏమిటి ఈ విషయాలన్నీ చెప్తూనే మీరు ఏ వివరాలు చెప్పినా ఖచ్చితంగా గోప్యంగా ఉంచబడతాయి. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.